గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు చుట్టూరా పరదాలు చుట్టుకొని తిరిగిన ఆయన ఇప్పుడేమో బయటకొస్తున్నారు. బయటకొచ్చి బల ప్రదర్శన చేస్తున్నారండి. పరామర్శ కూడా కాదు. గత ఆయన చేస్తున్న ఎక్కడికైనా ప్రజల కోసం వెళ్తున్నారంటే కాదు. ఎవరైతే అటు గంజాయి వల్ల ఇబ్బందులు పడ్డారో వాళ్ళ బాధితుల్ని కాకుండా నిందితుల్ని పరామర్శించడం. ఇప్పుడు నిన్న జరిగినది పరామర్శన, బల ప్రదర్శన అనేది ప్రజలకే డౌట్ వస్తుంది. యాక్చువల్ గా ఒకరు ఎవరైతే చనిపోయారో సంవత్సర కాలం క్రితం చనిపోయిన వ్యక్తి, అది కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు? వైసీపీ బెట్టింగ్ లో వైసీపీ గెలుస్తుంది అని బెట్టింగ్ కాసి 30 కోట్లు నష్టం కట్టాల్సి వస్తుంది అని ఆత్మహత్య చేసుకుంటే సంవత్సరం తర్వాత ఆయనకి గుర్తు వచ్చి ఇప్పుడు ఇంకేదో విధంగా తిరగాలి కదా, ఇటువంటి వాటికి వెళ్ళాలి, శవాలు దొరకాలి కదా మనకు. అలా అయితేనే తను వెళ్ళగలడు, తిరగలడు, మాట్లాడగలడు. కాబట్టి అలా వెళ్తున్నాడు. కానీ పర్మిషన్ ఇచ్చారు. ఎంతమందికి పర్మిషన్ ఇచ్చారు? ఆయన ఒక ఎమ్మెల్యే హోదాలో వెళ్తున్నారు. పోలీసులు ఎంత పర్మిషన్ ఇచ్చారు? ఎంతమంది, ఎన్ని వాహనాలకు ఇచ్చారు? ఎంతమందికి ఇచ్చారు? ఓకే, 11 కాన్వాయ్లతో పాటు 3 వాహనాలకి పర్మిషన్లు ఇస్తే 50 వాహనాలు వచ్చాయి. 50 వాహనాలతో ఒక 100 మందిని తీసుకురావచ్చు అని పర్మిషన్ ఇస్తే 1000 మంది వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏమన్నా వైసీపీ వాళ్ళు ఏమన్నా క్రమశిక్షణతో ఉంటారా అంటే అధినేతనే క్రమశిక్షణ కోల్పోతారు. నోటితో కావచ్చు, చేతలతో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో ఆయన పూర్తిగా సహనం కావచ్చు, ఇంకేదైనా ఆయన తీరే డిఫరెంట్ అన్నమాట. సో ఇలా బయటికి వచ్చి వాళ్ళు అభిమానుల లేకపోతే ఇంకెవరా సంఘ విద్రోహ శక్తుల, రౌడీల, మరి ఎవరినో కానీ తెలియదు, కానీ అందరు వెనకాల వస్తారు. ఆ ఫ్లెక్సీలు ఏంటండి? ఆ ఫ్లెక్సీలో రాసిన మ్యాటర్ ఏంటి? ఈయన చూసే ఉంటారుగా. ఈయన చూసినప్పుడు కంట్రోల్ చేయాలిగా వాళ్ళని. మనం ఒక మంచి పొజిషన్ లో ఉన్నాం, ఒక ప్రజాప్రతినిధి పొజిషన్ లో ఉన్నాము. ప్రజలు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మన వెంట ఎవరు నడుస్తున్నారు, ఎటువంటివి బ్యానర్లు పట్టుకున్నారు. సరే, అప్పుడు తెలియకపోవచ్చు. అదంతా ప్రోగ్రామ్ అయ్యాకైనా ఆయన సమీక్షించుకోవాలి. సమీక్షించాక మీడియా దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఆయన సమీక్షించకపోగా సమర్థించుకుంటున్నారు. ఆ తర్వాత అయినా ఇప్పుడు మనం విషయానికి వస్తే సింగయ్య మరణం, ఒక దళితుడు, అది కూడా వైసీపీ అభిమాని వచ్చినప్పుడు ఆయన మరణం జరిగింది. ఆయన ఈ జగన్ గారు వెళ్తున్న వాహనాల ద్వారానే ఆయన కారు కింద పడి నలిగిపోవాల్సిన ఆయన దురదృష్టం అలా ఉందన్నమాట. కనీసం ఆపారా? అంతమంది చుట్టుపక్కల చూస్తూనే ఉన్నారుగా, నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, చూస్తూనే ఉన్నారుగా. ఏ వీడియో అంటున్నారు, పరిగెత్తుకుని ఆపడినట్టు. ఒక రాజకీయ వాహనంలో, అది ఏ పార్టీ అయినా అండి, ఒక అధినాయకుడు ఉన్నప్పుడు, ఆ పార్టీ అధినాయకుడు ఉన్నప్పుడు చుట్టుపక్కల కార్యకర్తలు ఉంటారు. ఆ తోసుకుపోవడం అనేది కామనే. అందులో అది మనమేమి ఇది చేయను. అటు జగన్ గారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారా పవన్ కళ్యాణ్ గారా నేను అనను. అది ఖచ్చితంగా ఇలాగే ఉంటది. కార్యకర్తలు ఇలాగే చుట్టుముడతారు, అందులో నో డౌట్. ఈయనదని నేను అనను. కానీ చుట్టుపక్కల చూసుకునే వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయాలి, మెల్లగా వెళ్తూ ఉండాలి. ఆయన అధినాయకుడు ఉన్న కనీసం ఆపి, ఇటువంటి సిచ్యుయేషన్ జరిగినప్పుడు ఆపారా? లేదు, తీశారు. ఆయన ఇసిరి పడేశారు, వెళ్ళిపోయారు. కనీసం హాస్పిటల్ కి తీసుకెళ్లాలా? అది ఏమీ జరగల, పక్కన పడేశారు. ఒకతను స్పృహ కోల్పోయాడు. ఇప్పుడు ఈ కారు కింద చనిపోయాడు కాబట్టి అంబటి రాంబాబు గారు వెళ్లి వైసీపీ పార్టీ తరపున 10 లక్షలు చెక్ ఇచ్చారు. మరి స్పృహ కోల్పోయి చనిపోయిన ఇదే కార్యకర్త గురించి ఏమైనా పట్టించుకున్నారా అండి? మీ మీడియా వాళ్ళకి ఏమైనా తెలిసిందా? వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమైనా పరామర్శ గాని, వాళ్ళకి ఏమైనా ఆర్థిక సహాయం గాని వైసీపీ వాళ్ళు చేసిన సందర్భం ఏమైనా ఉందా? నాకు తెలియదు. మీరేమైనా చెప్తారేమో మీడియా తరపున నేను అడుగుతున్నాను. ఇటువంటివి మనం చూస్తూ ఉంటే కనీసం తర్వాత అయినా నేను సానుభూతి వ్యక్తం చేస్తున్నాను, సింగయ్య అనే వ్యక్తి చనిపోయాడు అనేసి అన్న తర్వాత మీడియా దాంట్లో ఏమైనా చెప్పగలిగారా అండి? నిన్న వీడియోలు బయటకు వచ్చాక కానీ ఇప్పుడు చెప్తున్నారు జగన్కి ఏం సంబంధం, వాళ్ళకేం సంబంధం, వీళ్ళకేం సంబంధం అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వీళ్ళే ఎదురుగా వెళ్ళి ఇవన్నీ చేసి గొడవలు సృష్టించి ఆయన మీద ఎన్ని కేసులు పెట్టేవాళ్ళండి. నైట్ లోపల తీసుకెళ్లి వేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, నైట్ అయినా సరే. మరి ఇప్పుడు ఎలా చెప్తున్నారు ఆయనకేం సంబంధం, ఈయనకేం సంబంధం అని? ప్రతిపక్ష నాయకులు కాదు, విపక్ష నాయకులుగా రాత్రి పగలన తేడా లేకుండా అందరినీ ఇబ్బందులకు గురి చేసిండేది జగన్మోహన్ రెడ్డి గారు. అయినా వాళ్ళకంటే కార్యకర్తలకి ఏ కోశాన క్రమశిక్షణ అనే క్వశ్చనే ఉండదు. అది అందరికీ తెలిసిందే, వాళ్ళ మాటల ద్వారా తెలుస్తుంది. రప్ప నరుకుతాం. ఏం భాష అండి అది?
చదువుకున్న వాళ్ళు ఒక్కడన్నా వస్తున్నారా నాకు తెలియగలుగుతానండి. చదువు ఉండాలి అని నేను అన్ను. చదువు కనీస క్రమశిక్షణ అనేది మనం ఏం మాట్లాడాలి, మనం ఏ భాష యూజ్ చేయాలి వాళ్ళకి తెలియకపోవచ్చు. కార్యకర్తలు నాయకులు ఏమైపోయారు? ఎమ్మెల్యేలు ఉన్నారే, అంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు. అంబటి రాంబాబు గారు కావచ్చు, రజనీ కావచ్చు, పేరు నాని కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, చూస్తారుగా, చెప్పలేరా? అయితే ఏంటి, కరెక్టే కదా, రప్ప నరుతూ ఏం ఆ డైలాగ్ వాడితేనే జగన్మోహన్ రెడ్డియే చెప్పారు. ఇంకేముంది? కార్యకర్తలు రెచ్చిపోరా? ప్రజలు భయపడరా అండి? అలాంటి వాళ్ళు రోడ్ల మీదకి వస్తే ప్రజలు భయపడతారా లేదా? ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇంకొకసారి జగన్ తీసుకురావాలన్నా కూడా భయపడే పరిస్థితి వచ్చింది. అసలు జగన్మోహన్ రెడ్డి చేసే పనులన్నీ ఇలాంటివే. బల ప్రదర్శన ప్రదర్శించడానికి ఎక్కడెక్కడ ఎవరు చనిపోతే వెళ్తున్నారు తప్పితే ఇంకేదో కాదు. నిజంగా ఆయనకు బాధ వేసి వెళ్ళటంలా ఏదో ఒక వంక పెట్టుకొని ఇలాగన్నా వెళ్దాం శవాల దగ్గరకు అన్నట్టుంది. రైట్. రామ